హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కావ్య ఆ ముగ్గురిని ఇలా అడుగుతుంది, చెప్పండి రా ఇప్పటికైనా నిజం చెప్పండి అంటే వాళ్ళు ముగ్గురు కళ్ళ మీద పడతారు కదా. వాళ్ళు ఇలా అంటారు, అప్పు తప్పేం లేదక్క, మేమే చాలా నీచంగా కామెంట్ చేసాము. అప్పు సైలెంట్గా వస్తుంటే మేమే కామెంట్ చేస్తే అప్పుకి కోపం వచ్చి మా పైన చేసుకుంది. అప్పుది తప్పేం లేదు అని చెప్తారు. అప్పుడు ఎస్ఐ గారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని లాకప్లో వేసి అప్పుని బయటికి తీసుకొని వస్తాడు. అలా కావ్య అంటుంది తన కోసమే ఈ కవిగారు కూడా అలా కోపంలో అలా చేసుకున్నాడు, క్షమించండి ఎస్ఐ గారు, తనని కూడా విడిచిపెట్టండి అని చెప్తుంది. అప్పుడు కవిగారిని కూడా ఎస్ఐ గారు విడిచిపెడతాడు. కానీ రాజు మ్యాటర్ మాట్లాడదు. రాజు అనుకుంటాడు, ఏంటి ఇలా నన్ను బుక్ చేసింది, నన్ను విడిపించదా ఏంటి అని అనుకుంటాడు. అప్పుడు కళ్యాణ్ గారు కావ్యతో ఇలా అంటాడు, వదిన అన్నయ్య మరి అని అంటాడు. అప్పుడు కావ్య ఇలా అంటుంది, ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమన్నారు మీకు తెలుసా కవి గారు, అసలు ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడారో మీకు తెలుసా, తనే వస్తాలే. కావ్య అంటుంది, తనకి చాలామంది తెలుసు కదా, కమిషనర్ కూడా తెలుసు కదా, తనకే చెప్పి బయటకు వస్తాలే అని అంటుంది కావ్య. అప్పుడు ఎస్ఐ గారు ఇలా అంటాడు, అవునా మేడం, మీ సార్కి కమిషనర్ గారు తెలుసా, అయ్యో మరి ముందే చెప్పాలి కదా అనేసి తనని వదిలిపెట్టాను అని కానిస్టేబుల్స్కి చెప్తాడు. నేను ఇలా చేశానని కమిషనర్ గారికి చెప్పకండి అమ్మా అనేసి అంటాడు ఎస్ఐ కావ్యతోని. అయితే కావ్య ఇలా అంటుంది, నేను తనతో చెప్పి మీకు ప్రమోషన్ వచ్చేలా చేస్తాలేండి అనేసి చెప్తుంది కావ్య ఎస్ఐ గారికి. అవునా అమ్మ, థ్యాంక్స్ అని అంటాడు. ఇంకోసారి ఎవరి మీద చేసుకోకమ్మా అప్పు అని ఎస్ఐ గారు అప్పుతో అంటాడు. అప్పుడు అప్పుకు కోపం వచ్చి, అరే మీరు వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు వదిలిపెట్టి నా మీద సీరియస్ అవుతారేంటి అనేసి కోపడుతుంది అప్పు. అప్పుడు కావ్య, అప్పు సైలెంట్గా ఉండు అని చెప్పి మేము వెళ్తున్నాం అని చెప్పేసి బయటికి వస్తుంది కావ్య. అప్పుతో ఇలా అంటుంది, అప్పు నువ్వు ఆడపిల్లవి ఇలా మాటికి పోలీస్ స్టేషన్కి వస్తే నీ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి నువ్వు ఆలోచించావా అని అడుగుతుంది అప్పుని. అప్పుడు అప్పు ఇలా అంటుంది, నేను కావాలని కొట్టలేదక్క, వాళ్ళు అనే మాటలు అలా ఉన్నాయి, నేనేం చేయాలి, ఇంట్లో అమ్మ వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారు, నాన్న ఎంతలా బాధపడుతున్నాడు, అయినా కూడా నేను కూడా ఆడపిల్లనే కదా అక్క, నాకు బాధ ఉండదు. అందరూ హోటల్కి వెళ్ళొచ్చు అని అంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఒక కోర్టులో మాత్రమే మేము మా నిజాయితీ బయటకు తెలిసినంత మాత్రాన బయట తెలియదు కదా అక్క, బయట వాళ్ళు అంటూనే ఉంటారు హోటల్కి వెళ్ళొచ్చావని అంటారు, కానీ అక్కడ ఏం జరిగిందో ఎవరికేం అవసరం అక్క అనేసి మాట్లాడుతుంది అప్పు. అప్పుడు కవి గారు అదంతా వింటూ చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఏం చేయాలి అక్కని సైలెంట్గా వస్తుంటే వాళ్ళు అలా కామెంట్ చేశారు, నేను తట్టుకోలేకపోయాను, అందుకే చేసుకున్నా అక్క అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పు. రాజ్, కావ్య, కళ్యాణ్ ఇంటికి వెళ్తారు. ప్రకాశం ఇలా అంటాడు, ఏమైందిరా మీ ఫ్రెండ్ని విడిపిద్దామని వెళ్ళావు, ఏదో ఆపదలో ఉన్నాడని వెళ్ళావు కదా, ఏమైంది అని అంటుంది. అయ్యా తను ఏం సైలెంట్గా వెళ్ళిపోతాడు. రాజ్, అదంతా ఏం లేదు, ఓకే, తన మైండ్ కొంచెం రిలీఫ్ కావాలి, తనను వదిలేయండి అని చెప్పి రాజ్ కూడా వెళ్తాడు. అప్పుడు కావ్య కాఫీ తీసుకొస్తా అని చెప్పి వెళ్తుంది. రాజ్ రూమ్లోకి వస్తాడు. బాబు ఏడుస్తూ కనబడుతూ ఉంటాడు. ఏంటి బాబు ఇంతలా ఏడుస్తున్నాడు, ఈ కావ్య ఎటెళ్ళింది, బాబును పట్టించుకోవట్లేదు అనేసి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య సడన్గా వస్తుంది, గోరింటాకు పట్టుకొని వస్తుంది. ఏంటి ఇలా వస్తున్నావు, కళ్ళు కనబడట్లేదా, ఇప్పుడు నీ తాకితే ఎలా ఉండు అని అంటాడు రాజ్. అప్పుడు కావ్య అంటుంది, ఏమవుతుందండి, రాజు పాపని చూసేసరికి తను ఏడవడు, పడుకుంటాడు. కావ్య ఇలా అంటుంది, మన ఇద్దరం తాకితే మన ఇద్దరి మధ్య కరెంటు పుడుతుంది అంతే కదా అనేసి అంటుంది. ఏంటిది గిన్నెలో అని అడుగుతాడు రాజ్. ఇది గోంగూర చట్నీ అండి, మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారని ఇంత దూరం తీసుకొచ్చాను అని అంటుంది కావ్య. అవునా, హాల్లో అంతమంది ఉండగా నువ్వు నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అంటే, హాల్లో అంతమంది ఉంటే నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తా అండి, ఎవరు లేరు అందుకే మీ దగ్గరికి తీసుకొని వచ్చాను అని చెప్తుంది కావ్య. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి అని అంటే తను టేస్ట్ చేస్తాడు. ఏంటి ఇంత చండాలంగా ఉంది గోంగూర చట్నీ అని అంటే, అది గోంగూర చట్నీ కాదు కదా, అందుకే అంత చండాలంగా ఉంది, ఇది గోరింటాకండి అని అంటే రాజ్కి కోపం వస్తుంది. కావ్య చెయ్యి వడి పెడతాడు. అప్పుడు కావ్య అలానే పడుకుంటుంది రాజ్పై.
ఏంటి ఇలానే పడుకున్నావంటే, ఇలా చాలా బాగుందండి అని అంటుంది కావ్య. వదిలేస్తాడు. చిచి అనుకుంటూ వదిలేస్తాడు. ఈ గోరింటాకు పెట్టండి అని అడుగుతుంది కావ్య రాజుని. ఇప్పుడు ఏం పెళ్ళిళ్ళు లేవు కదా, ఎందుకు ఈ గోరింటాకు అంటే ఆషాఢం కదా అండి, ఆడవాళ్ళు పెట్టుకోవాలంట, అమ్మమ్మ గారు చెప్పారు, అందుకే తీసుకొచ్చారు అని అంటే, సరేలే పెడతాను అని అంటాడు రాజ్. కానీ నాకు ఎలా పెట్టాలో తెలియదు కదా అని అంటాడు రాజ్. ఏం లేదండి, మధ్యలో రౌండ్గా పెట్టేసి సైడ్గా అలా పెట్టేసేయండి, అంతే అయిపోతుంది. చిన్న చిన్న డాట్స్ పెట్టండి దానికి రౌండ్గా అనేసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సరేలే ట్రై చేస్తాను అనేసి రాజ్ అలా కూర్చొని పెడుతూ ఉంటాడు. కావ్య చాలా హ్యాపీగా తనను చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నా అని అంటాడు రాజ్. నా హస్బెండ్ నేను చూస్తున్నా, మీకేంటి అని అంటుంది కావ్య. రాజ్ గోరింటాకు పెట్టినంతసేపు కావ్య రాజ్ని అలానే చూస్తూ ఉంటుంది. మధ్యలో ఏమండి చేయి దురదగా ఉంది అని అంటుంది. అప్పుడు రాజు ఎక్కడ అనేసి తన చేతిని దురదగా ఉంది అన్న చోట గోగుతాడు. అలాగే మళ్ళీ కొంతసేపటికి, ఏమండి మీకు కొంచెం విషయం చెప్తాను, మీరు కోపడద్దు, నాకు ఇంకో చోట కూడా చాలా దురదగా ఉందండి అని చెప్తుంది కావ్య. ఎక్కడ అని అడుగుతాడు. వీపులో అని చెప్తుంది. ఏం చేయాలో అర్థం కాక అక్కడ కూడా గోకాలని ట్రై చేస్తాడు. అలానే తనని కిస్ చేద్దాము అని అనుకునే అంతలో రాజ్కి కాల్ వస్తుంది. కళ్యాణ్ గారు అప్పు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అనామిక అన్న మాటలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తను అవమానించిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఒకసారి అప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు అన్న మాటలు కూడా అవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి కళ్యాణ్ గారికి. అలా అవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ప్రకాశం వచ్చి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అంటే సైలెంట్గా ఉంటాడు. అలాగే వాళ్ళ మమ్మీ కూడా వచ్చి చూసి వెళ్ళిపోతుంది. అలాగే రాజు కూడా వచ్చి చూసి వెళ్ళిపోతాడు. రాజు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ వచ్చేంతసేపు కూడా తను అదే ఆలోచనలోనే ఉంటాడు. రాజు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఒకసారి బయటికి వస్తాడు. వచ్చి కళ్యాణ్ అని మళ్ళీ పిలిస్తే అప్పుడు పలుకుతాడు కళ్యాణ్. ఏంటన్నయ్య అని అంటే, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు, ఇంకా అది మర్చిపోలేదా, ఇలా నువ్వేం చేయగలవు, అప్పు గురించి ఆలోచిస్తే నీకేమొస్తుంది, తనకు నువ్వు ఇలా ఆలోచించడం తప్ప నువ్వు చేసేది ఏముంది, వాళ్ళను మన ఇంటికి రాకుండా చేశారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా అయిపోయింది, అలాంటప్పుడు నువ్వేం చేయగలవురా అని అంటూ రాజ్ కళ్యాణ్కి కొన్ని ఇలానే నచ్చ చెప్తూ ఉంటాడు. కానీ ఆ కళ్యాణ్ మాత్రం అప్పు గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో రాజు వాళ్ళ నానమ్మ, నువ్వు అందరి గురించి ఆలోచిస్తావురా, కానీ నీ కాపురం గురించి నువ్వు ఆలోచించురా అని చెప్తుంది రాజ్కి. అలాగే అపర్ణ కూడా కావ్యతో ఇలా అంటుంది. కావ్య, నువ్వు ఇక అందరి గురించి ఆలోచించడం కొంచెం మాని, నీ గురించి నీ కడుపులో ఒక నలుసు పడడం గురించి మాత్రమే ఆలోచించు అని కొన్ని విషయాలు చెప్తుంది అపర్ణ కావ్యతో. అలా ఇద్దరు రూమ్లోకి వస్తారు. అలా ఇద్దరు ఎదురు పడతారు, ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.